మా ఇంటి ఆడబడుచుల సింధూరాన్ని రక్తపాతం చేసిన దుర్మార్గులని, రాక్షసులని భారతదేశము ఒక వీర సైనికుడిలాగా తుదముట్టించింది. ఆ దుర్మార్గులను, టెర్రరిస్టులతో పాటు వాళ్ళకు సహకరిస్తున్న పాకిస్తాన్ కూడా సర్వనాశనం చేస్తున్నందుకు భారతదేశం ఒక శక్తిని చాటి చెప్తూ, ఒక సింధూరానికి ఉన్న విలువ, గొప్పతనం, శక్తిని చాటి చెప్తూ ఈ మహా విజయాన్ని ఈ విధంగా మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతోంది. మాకు యుద్ధం మీద అనుమానాలు ఉన్నాయి, అదేవిధంగా సింధూర్ మీద అనుమానాలు ఉన్నాయని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఏం చెప్తారు దాని మీద? అలా మాట్లాడిన వ్యక్తికి ఫస్ట్ మొగుడు చచ్చిపోవడం అంటే ఏంటో అర్థం కావాలి. మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెండ్ల భాస్కర్ రావు గారు. భాస్కర్ రావు గారు, ఈ ర్యాలీని ఎట్లా చూస్తారు సార్? ఏం బాబు, ఈ ర్యాలీ ఎందుకు చేపడుతున్నారు? బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ గురించి ఏం మాట్లాడతారు మీరు? మన యొక్క దేశ సంస్కృతి వన్నెస్, మనమంతా ఒకటే భారతీయులు. శత్రువుని ఎదుర్కోవడానికి, శత్రువుని డౌన్ చేశాము, సంఘటితంగా ఉండాలి. ఇది ఒక మంచి కార్యక్రమం. చిన్న పెద్ద అనేక కులాలు, మతాలు అందరూ కూడా సంఘటితమై భారతదేశం అంటే ఇది అది ప్రపంచానికి ఎలుగెత్తి చాటడానికి చేసిన కార్యక్రమం. ఇప్పుడు ఎట్లా చూస్తారు ఈ యుద్ధం గురించి? ఏం చెప్తారు సార్? పాకిస్తాన్ భారత్ మధ్య వార్ జరిగింది కదా, మిసైల్ జరిగింది కాబట్టి, వాళ్ళ ఉగ్రవాద స్థావరాల మీద మన వాళ్ళు మిసైల్స్ ప్రయోగించారు కాబట్టి ఏం చెప్తారు? యుద్ధం గురించి ఏం చెప్తారు సార్? అది ప్రైమ్ మినిస్టర్ గారికి చక్కని డెసిషన్స్ తీసుకుంటున్నాడు. అది ఆర్మీ వాళ్ళకే వదిలేశారు. ఆర్మీ వాళ్ళ డెసిషన్ బట్టి వాళ్ళు తీసుకుని కొట్టారు. ఓకే, ఇప్పుడు ఈ యుద్ధంలో భారత్ పాక్ మధ్య యుద్ధంలో ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా చూస్తారు? ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ని, ట్రంప్ రోలు అంత నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ట్రంప్ రోల్ వాడు వ్యాపారస్తుడు, అమెరికన్స్ వ్యాపార దృష్టిలోనే నడుస్తారు కానీ మానవతా దృష్టి వాళ్ళకి తక్కువ. ఓకే, ఇప్పుడు సింధు జలాల మీద మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? వాళ్ళేమో నీళ్లు కావాలని చెప్తున్నారు, మా తప్పు అయిపోయిందని చెప్తున్నారు, నీళ్లు కావాలని చెప్తున్నారు. సో నీళ్ళ మీద ఆంక్షలు ఎత్తివేసే అవకాశం ఉందంటారా? ఏమంటే మీకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశం తీసుకుని కర్ర పెట్టి మమ్మల్ని కొడతారు. మాకు అవకాశం వచ్చినప్పుడు ఆ కర్రను మూసేస్తాం. తప్పేమన్నదిలో నదికి రాదు, నదికి రాదు. నెగోషియేషన్కి వస్తానంటున్నాడు. వస్తానంటూ ఏం చెప్తున్నాడు? కాశ్మీర్ ఇష్యూ మాట్లాడమంటున్నాడు. కాశ్మీర్ ఇష్యూ ఎప్పుడో సెటిల్ అయిపోయింది. ఓకే, మళ్ళీ కాల్పులు జరిపే అవకాశం ఉందా? ఈ కాల్పుల విరమణ తాత్కాలికమని మోడీ అన్నారు కదా, మళ్ళీ ఏమైనా వార్ జరిగే అవకాశం ఉందా? ఆయన అంత లొంగుతాడని నేను అనుకో. చాలా గొప్పాడు కదా, అలా లొంగడు. డెసిషన్ తీసుకున్నాక దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్నారు ఆపరేషన్ సింధూర్ మీద మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నారు. అతనికి నాయకత్వ లక్షణాలు చాలా టైం పడుతుంది. చివరిగా ఏం చెప్తారు సార్? చివరిగా ఏం చెప్తారు? దేశం గురించి ఏం చెప్తారు? మన దేశాన్ని యొక్క ప్రతిష్టని, మన దేశ గౌరవాన్ని, మన ఆర్మీ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ నైపుణ్యాన్ని చల్లకగా నిబిడీకృతమయ్యేటట్టు ఈ ర్యాలీ నడిచేది. ఓకే, ముఖ్యంగా పెహల్గాం బాధిత కుటుంబాలకు మీ సానుభూతి ఎట్లా వ్యక్తం చేస్తారు? అది చాలా అన్యాయం కదా. సామాన్య ప్రజానేకు అదేదో అందంగా ఉంటుందంటూ చూస్తామని పెడితే భార్య ఎదుట భర్తను చంపేస్తే దీనికి ఏమైనా ఆన్సర్ ఉందా? కనుక కొట్టవలసిందే. ఓకే, వీర జవాన్ మురళీనాయక్ కుటుంబానికి మీ సానుభూతి ఎట్లా తెలియజేస్తారు? వీర జవాన్ మురళీనాయక్ కుటుంబానికి వాళ్ళకి మన ప్రభుత్వం తరఫు నుంచి ఒక ఫిక్స్డ్ ఇది ఉంటుంది. ఇట్లా ప్రజలకు పంచిపెట్టేది కాదు. కొన్ని ఇస్తారు ప్రజలు కూడా. ప్రభుత్వం నుంచి మంచి పారితోషికాలు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎంపీ బూడి నరసింహ గౌడ్ గారు ఉన్నారు. బూడి నరసింహ గౌడ్ గారు ఎందుకు త్రిలంగా ర్యాలీ చేస్తున్నారు? అందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ ద్వారా మన తెలంగాణ సైనికులు పాకిస్తాను గడగడలాడించడమే కాకుండా యావత్ ప్రపంచంలో భారతదేశ సైన్యం ఒక అత్యుత్తమమైనటువంటి సైన్యంగా నాకు 20 నిమిషాల్లోనే కనీసం రష్యా 3 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తుంది. కానీ 23 నిమిషాల్లో మనం అనుకున్న లక్ష్యం సాధించాం. వారి కృతజ్ఞతగా వారిని సెల్యూట్ చేస్తూ భారత ఆర్మీకి ఈరోజు పార్టీలకు అతీతంగా నేషనల్ సిటిజన్ ఫర్ సెక్యూరిటీ ఫోర్స్ ద్వారా ఈరోజు చేయడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ అంటుంది ఏంటంటే యుద్ధాన్ని ఎందుకు ఆపారు, మోడీ కాలబిరానికి ఎందుకు వెళ్ళారని చెప్పేసి ఇప్పటికీ మహేష్ కుమార్ గౌడ్, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు వాళ్ళకు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మన లక్ష్యం ఆపరేషన్ సింధూర్ లక్ష్యం తీవ్రవాద స్థావరాలను మట్టుబెట్టడం, పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం కాదు. ఎల్ఓసి కానీ
ఇంటర్నేషనల్ బార్డర్లో కానీ మనం ఒక సైనికుడు కూడా అడుగుపెట్టలేదు. మనం యుద్ధం మొదలు పెట్టలే, ఓన్లీ ట్రైలర్. ఆ సినిమా అవి పిక్చర్ బాకీ హై. ఓకే, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ సినిమా ముందు చూపెడతాం. వాళ్ళు ఆపరేషన్ సింధూర్ మీద మాకు అనుమానాలు ఉన్నాయి, వెంటనే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వారికి జీవితం అంతా అనుమానమే. నెహ్రూ దగ్గర నుంచి వారి మొత్తం కుటుంబం మొత్తం అనుమానమే. అందుకొరకు కాంగ్రెస్ని మనకు పాకిస్తాన్ చైనా ఎంతో మనకు వ్యతిరేకమో ప్రమాదమో, అంతకంటే ఎక్కువ ప్రమాదం రాహుల్ గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పటికీ కూడా పాకిస్తాన్ అంటుంది ఏంటంటే మా తప్పైపోయింది మహాప్రభు, మాకు నీళ్లు కావాలని చెప్పేసి సింధు జలాల మీద ఆంక్షలు విధించాలని చెప్పేసి కూడా ఆంక్షలు ఎత్తేయాలని చెప్పేసి పాకిస్తాన్ కోరుకుంటున్న పరిస్థితి. మోడీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం యుద్ధం అనేది చాలామందికి కేవలం సైన్యమే చేయదు. యుద్ధం సామ దాన భేద దండోపాయాలతో చేస్తారు. అది మన అర్థశాస్త్రంలో చాణక్యుడు చెప్పింది. అందుకొరకు ఈరోజు ఈ హైడ్రోజన్ బాంబ్, వాటర్ బాంబ్ ఏదైతే ఉందో ఇది 100 ఆటం బాంబుల కంటే ప్రమాదకరం. దాన్ని ఉపయోగిస్తాం, యువకుని కలుపుకుంటాం. పాకిస్తాన్ సమస్యకు శాశ్వత పరిష్కారం కూడా మోడీ గారి హయాంలో బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఈ యుద్ధాల్లో మోడీ గెలిచినట్ట, ట్రంప్ గెలిచినట్ట, లేకపోతే పాకిస్తాన్ గెలిచినట్ట? ఈ యుద్ధంలో గెలిచింది 140 కోట్ల భారతదేశ ప్రజలు. ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఇది ఒక మోడీ గారికి సంబంధించింది కాదు, యావత్ 140 కోట్ల భారత ప్రజల ఇది ట్రైలర్. బాహుబలి సినిమా కంటే ఈ ట్రైలర్ చాలా హిట్ అయింది. ఓకే, ఒకవైపు ఏంటంటే పాకిస్తాన్తో చర్చలు జరిపినట్టే నక్సలైట్లతో ఎందుకు చర్చలు జరపట్లేదని చెప్పేసి ఇంకో చర్చ, ఏమంటారు దాని మీద? నక్సలైట్లు మన ప్రజలు, మన భారతదేశ పౌరులు. అందుకొరకు వారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి దయచేసి, ఈరోజు రాజ్యాంగం అనేది భగవద్గీత కంటే పవిత్రమైనది. దాన్ని పాటిస్తామని ఒక్క మాట అంటే చర్చలే కాదు, కలిసి డిన్నర్లు కూడా ఉంటాయి. మనం ఏదైతే ఇండియన్ అనేసి మన భారతదేశంలో మనం అందరం ఒక్కటి అనే ఉద్దేశం తీసుకురావడానికి ఈ ర్యాలీ తీసుకున్నాం, తిరంగా యాత్ర పెట్టుకున్నారండి. ఓకే, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అని అనుకుంటున్నారా? ఆపరేషన్ సింధు ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది. ఇంకా సక్సెస్ చేయడం ఏం లేదు, సక్సెస్ అయిపోయింది. మనదే విజయము. వాళ్ళకి సపోర్టింగ్గా మన ఏదైతే మన యుద్ధం అక్కడ చేసిన వీరులకు అందరికీ సానుభూతి తెలిపాలి, వాళ్ళకి సపోర్టింగ్ అనే ఉద్దేశంతో ఈరోజు ఈ తిరంగా యాత్ర. ఏంటండి ర్యాలీ ఏంటి అసలు? ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందని అనుకుంటారా మీరు? 100% ఆపరేషన్ సింధు సక్సెస్ అయ్యింది. ఏదైతే పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలు ఉన్నాయో అవన్నీ కూడా నేల కుట్టడం జరిగింది. ఇంకా దీనికన్నా ఏం కావాలా? ఇంతకు ముందులాగా ఒక చెంప చూపిస్తే ఇంకో చెంపలాగా చూపించడం అవసరం లేదు. ఇప్పుడు ఒక చెంప పైన దెబ్బ పడితే 32 పళ్ళు బయటపడేలాగా భారత్ ధీటైన సమాధానం చెప్పింది. భారత్ మాతాకి జై. అంటే మోడీ ట్రంప్కి అమ్ముడుపోయినట్టు కూడా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ, ఏం చెప్తారు దానికి? ఈ కాంగ్రెస్కి పని పాట లేదు, ఇన్ని రోజులు వాళ్ళు చేయాల్సింది ఏం పని చేయలేదు. ఇప్పుడు మోదీ గారు చేస్తున్నది ఓర్వజాలలేక, మన దేశం కోసం బాగుపడుతుంది అని వాళ్ళు ఊహించుకోలేక, జీర్ణించుకోలేక ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తారు. అంటే మోడీ చేత కాక ట్రంప్ మీద ఆధారపడ్డాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. నాట్ ఎట్ ఆల్. 100% ఖచ్చితంగా మన దగ్గర యాపిల్ కంపెనీ స్థాపించబడుతుంది, స్థాపిస్తారు. ట్రంప్ లేదు, గింపు లేదు, ఏం లేదు, భారతే అంతే. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఎవరి విజయం అంటారు? పాకిస్తానా, లేకపోతే చైనానా, లేకపోతే అమెరికానా, లేదా ఇండియానా? ఓన్లీ భారత్, ఓన్లీ భారత్. ఇదే పీఓకని ఎందుకు ఆక్రమించుకోలేదు? ఇదే సరైన సమయం కాబట్టి ఎందుకు ఆక్రమించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. ఆక్రమించుకుంటారు, దేనికైనా సమయం కావాలా. వాళ్ళు ఇప్పుడు సమయం కోరుతున్నారు. ఆల్రెడీ మనం వాటర్ని, సింధుని ఇట్లా అన్నీ ఆపేసినాం కాబట్టి ఖచ్చితంగా అది కూడా పీఓకే కూడా మనం ఆక్రమించుకుంటాం కంపల్సరీ ముందున్నారు. పాకిస్తాన్ అంటుంది మాకు నీళ్లు లేవు, నీళ్లు కావాలని చెప్పేసి పాకిస్తాన్ అంటుంది. సింధు జలాల మీద ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పేసి పాకిస్తాన్ అంటున్న పరిస్థితి. ఎత్తేసే ప్రసక్తే లేదు అస్సలు ఇప్పుడు, కానీ ఎత్తేసే ప్రసక్తి లేదు అస్సలు. ఇప్పుడు మోదీ గారు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు, ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. మోదీ గారికి చెప్పుకోండి అంటేనే ఇంతగా ఉంది, చూసుకున్నారు కదా. ఇప్పుడు ముందు ఇంకా వాళ్ళు ఏమి కూడా ముంగట ఏం అడిగేయలేకపోతారు వాళ్ళు, ఇంకా పాకిస్తాన్ వాళ్ళు. పెహల్గాం ఘటన గురించి మీరు చూసినప్పుడు మీకు ఏమనిపించింది? చాలా బాధ అయ్యింది. మరి ఘోరంగా చంపడం జరిగింది. మరి కులం అడిగేసి మతం అడిగిర్రు. మీరు హిందూ అని అడిగి చంపడం చూసారు చూడండి. మోదీ గారికి చెప్పండి అన్నారు కదా, చెంపదెబ్బ బాగా తగిలింది వాళ్ళకి అనేసి అనుకుంటున్నాను. వాళ్ళ కుటుంబాలకు మీ సానుభూతి ఎట్లా తెలియజేశారు మేడం? వాళ్ళకు ఎంత ఏమి చేసినా కూడా తక్కువే. వాళ్ళ దేశం మొత్తం కూడా వాళ్ళ వైపు ఉందనేసి అని ఈ సమయాన్ని నేను చెప్తాను. ఏంటంటే ఎందుకు త్రిలంక ర్యాలీ చేపట్టారు ఇవాళ? మీ
అందరికీ కూడా తెలుసు పహల్గామ్లో ఎంత పెద్ద దరిద్రం జరిగిందో. మరి పాకిస్తాన్ వాళ్ళని మనం ఎదుర్కోవాలంటే ఏ విధంగా మరి సాయుధ దళాలు మనకి అక్కడ పాకిస్తాన్కి వెళ్ళి పోరాటం చేయడం జరిగింది. మరి వారందరికీ మద్దతుగా ఈరోజు తిరంగా యాత్ర చేయడం జరిగింది. భారతదేశం మొత్తం కూడా మరి ఆర్మీ పట్ల మరి ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా మనం ముందుకెళ్తున్నామని మరోసారి చాటి చెప్పడానికి మరి ఒక తిరంగా యాత్ర ఈరోజు చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరం కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులు కూడా అందరూ కూడా సపోర్టివ్గా మరి ఈరోజు తిరంగా యాత్ర చేపడుతున్నాం. మరి ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున మరి ట్యాంక్ పైన మరి ఇంత భారీగా మరి జనాలందరూ కూడా వచ్చి మద్దతుగా ఆపరేషన్ సింధూర్కి మరి మద్దతుగా అదేవిధంగా నరేంద్ర మోదీ గారికి సపోర్టివ్గా ఉంటూ మరి భారతదేశం అంతా కూడా ఐక్యంగా ఉన్నామని చాటి చెప్పడానికి ఈరోజు తిరంగా యాత్ర చేపడుతుంది. మన దేశాన్ని అమెరికాకు మోడీ తాకట్టు పెట్టాలని కాంగ్రెస్ అంటున్న పరిస్థితి, ఏం చెప్తారు దానికి? కాంగ్రెస్ ఏ విధంగా పరిపాలించిందో మనం అందరం కూడా చూసినాం. మరి మన మహిళల సింధూరు చదివిన వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పామో మనకు అందరికీ కూడా తెలుసు. మరి ఇది ఒక ట్రైలర్ మాత్రమే అని కూడా డిఫెన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. మరి భవిష్యత్తులో ఎటువంటి మరి అటు నుంచి పాకిస్తాన్ బలగాలు ఏమన్నా మనకి స్పందించి మన పైన ఏమన్నా చేయడం జరిగితే తప్పకుండా సినిమా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మరి భారతదేశం మొత్తం కూడా చూస్తుంది ఏ విధంగా నరేంద్ర మోదీ గారు మరి భారతదేశాన్ని ఏ విధంగా కాపాడుకుంటూ రావడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క చిన్న ఘటన కూడా జరగలేదు. మరి ఇంత పెద్ద ఘటన జరిగితే మరి తప్పకుండా వారికి మనము ఏ విధంగా స్పందించాం కూడా చూడడం జరుగుతుంది. ఆగస్టు శ్రీవాణి గారు ఎందుకు ర్యాలీ చేపడుతున్నారు? మన దేశం ఒకటి, మన జెండాకి మనకున్న గౌరవము, మన కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల కోసం మేము చేసే ఇది ఒకటి. ఇది ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తితో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ కావాలి. ఈ రోజు అన్నీ కూడా పక్కన పెట్టేసి మన దేశం అంతా ఒకటి అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పే సమయం వచ్చింది. కానీ కాంగ్రెస్ మాకు అనుమానాలు ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి ఆపరేషన్ సింధూర్ మీద. అనుమానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాకిస్తాన్కి పోయి చూసుకుంటే మంచిది. భారతదేశంలో ఉండి భారతదేశం నీడన బతికే వాళ్ళందరూ కూడా జెండా కోసం జెండాని గౌరవించాలి. దేశ సైన్యాన్ని అనుమానించకుండా దేశం ఒకటి, జై హింద్ అనుకుంటూ ముందుకు వెళ్ళాలి. అమెరికా మీద ఎందుకు ఆధారపడాలని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు, ఏం చెప్తారు వాళ్ళకు? అసలుకి ట్రంప్ గారు ఏమన్నారు అన్న క్లారిటీ ఇప్పటివరకు ట్రంప్ గారికే లేదు. అట్లాంటిది కాంగ్రెస్ నాయకులు ఎందుకంట బాధ, ఆ నొప్పి వాళ్ళకి ఎందుకంట? ఏదో ఈ రోజు నరేంద్ర మోదీ గారిని ఇందిరాగాంధీని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారంటే మన భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని అవమానిస్తున్నట్టు లెక్క. కాబట్టి ఇప్పటికైనా అవన్నీ మానేసి భారతదేశం ఒకటి, న్యాయం చెక్కటం ఒకటి, మాకు పార్టీలకు అతీతంగా ఈ రోజు మేము భారత సైనికుల వెంబడి ఉన్నాము. భారత భద్రత కోసం మేము సైతం అని చెప్పి వాళ్ళు కూడా ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైనది. పాకిస్తాన్ కి నీళ్ళ సంక్షోభం, మాకు వాటర్ లేదు మహాప్రభు, సింధు జలాల మీద ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పేసి పాకిస్తాన్ ఉంటున్న పరిస్థితి. వాళ్ళ మీద కనికరంతో మోడీ ఏం చేసే అవకాశం ఉంది? కనికరం లేదు, మానవత్వం ఉన్నది. అగర్ దూద్ మాంగే తో హమ్ కీర్ దేంగే, అగర్ కశ్मीर मांगे तो हम चीर देंगे. ये भारत ही नहीं पूरे प्रपंच वर्ल्ड को भी ये बात समझ में आना चाहिए. చివరిగా ఏం చెప్తారు మేడం దేశం మీద? దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. మన దేశం ఉన్నది ఈ రోజు సైనికుల కోసం. అట్లాంటి సైనికుల వాళ్ళకందరికీ కూడా మా ప్రాణాలు అర్పితం చేసి మేము వాళ్ళెంబడి ఉంటున్నాం.